చిట్టి ఆవుదవా నా పొట్టి తండ్రి కదూ మీరే రాసి ఉండి నా వజ్రాల కదూ మీరే రాసి నా బంగారు కదూ మీరే రాసేయండి మావా. అయ్యో పొరకం కదా నువ్వే రాసి నాయన బాబోయ్ వెండి కట్టి కదూ మీరే రాసేవండి. సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు వెంకటేనా? వెంకటు, నేను పోలైన మారుతున్నాను. కరెక్ట్ గా నువ్వు ఇచ్చిన నంబర్లోనే దొరికావే. దొరికాను. దొరికిపోయావా? దొరికినాడా అంటే ఏడ్చావులేవా? గత నాటకం నువ్వును. నాటకం అదేరా, ఈ రోజు రాత్రి నాటకం. నువ్వు ఎరువు తీసుకువెళ్ళిన ఇన్స్పెక్టర్ అడ్రస్ అర్జెంటుగా కావాలి. ఎమర్జెంటు. ఏంట్రా ఉలకవు పలకవు? ఒరే వెంకటు, ఆ డబ్బా రేకుల సుబ్బారాయుడు గారి దగ్గర నీ ప్లాన్ పారిందా? వాళ్ళ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడా? ఒరే వెంకట్టు, నిన్న ఇన్స్పెక్టర్ డ్రెస్ లో చూస్తూ ఉంటే నా గుండె తడతడా కొట్టుకుందిరా. ఇక ఆ డబ్బా రేకుల సుబ్బారాయుడు గారి గుండె డబ్బాలాగా అబ్బా ఆడదా దొంగ రాస్కెల్. రండిమావ గారు. ఏంటి ఫోను? అబ్బబ్బబ్బా, ఇంకా ఎందుకు ఆలస్యం? ముందు మీరు రాసి ఇవ్వండి, నేను తర్వాత రాసిస్తాను. ఏంటంటే వేడకాలం. నువ్వు రాసి ఇవ్వను వద్దు, నేను శుభ్రంగా వద్దు. నాన్న, ఇన్స్పెక్టర్ గారు నిన్ను అరెస్ట్ చేస్తారేమో. వెంకట్ ఎక్కడ ఉండగా ఇన్స్పెక్టర్ వస్తాడమ్మా, నీకే మర్చిపోయింది. వెంకట్, నువ్వు పాల దగ్గర తీసుకొచ్చిన డ్రామా డ్రెస్ ఎప్పుడు చేస్తావు? దానికి పెద్ద తొందరే ఉందండి, నిదానం ఇవ్వచ్చు. అసలు పని కాందే డ్రామా డ్రెస్. ఏమిటి మీరు అంటున్నది? ఏమిటి నాన్న, ఈ విషయం మీకు ముందే తెలిసిందా? సాధారణంగా మీకు ఏ విషయం తెలియదే, ఇది మటుకు ఎలా తెలిసింది? నేనే వెంకట్ అనుకుని పోలయ్య గారు ఫోన్ లో విషయం అంతా చెప్పేశాను. దద్దమ్మా, పోలయ్యా చెప్పేశావా? ఓరి రాస్కెల్, ఈ విషయం చెప్పొద్దు అని చెప్పానే. ఆ సంగతి కూడా చెప్పేశాడు. అయితే మా పెళ్లి కళ్ళ కూడా జరగదు. వీరికి ఇచ్చిన పెళ్లి చేయకపోతే ఏం చేస్తాం? మరొకరిని పెళ్లి చేసుకుంటాడు. పంక నువ్వేనా ఈ మాట్లాడుతున్నది? మన ప్రేమ జన్మ జన్మాల ప్రేమ కదా. అందుకని మరో జన్మెత్తి పెళ్లి చేసుకుందాం. అన్యాయం, అయ్యో అయ్యో, ఇప్పుడు నేనేం చేయను? హలో, మై గాడ్, నేనేం చేయను? మర్చిపోమంటావా? మై గాడ్. ఓకే పంక మామగారు, నేను మరొక స్త్రీని వివాహం చేసుకోబోతున్నాను. వస్తాను. ఇంకో స్త్రీని వివాహం చేసుకుంటావా? నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానని ఊరందరికీ చెప్పిన తర్వాత నా పని వేశాను. అయితే మా పెళ్లికి ఒప్పుకున్నారా? ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడుగా, ఒప్పుకున్నట్లే. నా కర్మ, వీడే నా అల్లుడు. మామ కాదా? అల్లుడు కాదన్నాడు. అయ్యా ఏమిటి అయ్యా కొన్నేనుగులాగా? ముందది ముయ్యి. నోరండి. నీ నోరు ఎవడ ముంచుకెళ్ళదు కొడుకు. అయ్యో, కంగారులో మర్చిపోయానండి బాబు. ఏమిటి, ఏం చేసిందో? మన రంగన్న భార్య చేత లేదండి. సీత ఆవిడకి నొప్పులు వచ్చానండి, నర్సింగ్ హోమ్ లో జాయిన్ చేశారండి. రంగానికి ఈ సంగతి తెలియదంటండి. ఏ నర్సింగ్ హోమ్ లో? అదండి ఉషార్ నర్సింగ్ హోమ్. ఉషారు కదా అది. ఉషా నర్సింగ్ హోమ్ చాలా కాస్ట్లీ నర్సింగ్ హోమ్. రంగన్న భరించగలడా? హలో, ఉషా నర్సింగ్ హోమా? నేనండి, శరాల్ సోమసుందరాన్ని మాట్లాడుతున్నా. డాక్టర్ అమ్మ గారు ఉన్నారా? నేనేనండి, డాక్టర్ ఉషా స్పీకింగ్. మీరే మాట్లాడుతున్నారా? నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మరేం లేదు, సీత అనే అమ్మాయి మన హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అవునండి. ఆ అమ్మాయి మాకు కావాల్సిన అమ్మాయి అండి. కాస్త జాగ్రత్తగా చూడండి, వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఆ బిల్ అది నేనే పంపిస్తాను. అలాగే. థ్యాంక్స్. నమస్కారం అమ్మా. రంగన్న, మీ భార్య నొప్పులు పడుతుంటే హాస్పిటల్లో చేర్చారు. ఏ హాస్పిటల్? ఉషా నర్సింగ్ హోమ్. సీత
నిద్రపోతున్నావా? అవునవును, ఎంత బాధపడ్డావు. నిద్రపో నిద్రపో. ఏమిటి ఎలా చూస్తున్నావు? మీ అమ్మ బాధపడ్డప్పుడు నేను ఇక్కడ లేనని కోపమా? అంతా అమ్మ పోలికే. రైట్, అసలు నేను నీతో మాట్లాడు. నువ్వు మీ అమ్మ అవుతే రక్తం ఎక్కువగా పోవడం వల్ల గుండె నీరసించి మరణించి. హలో, షరాబ్ సోమసుందరం మాట్లాడుతున్నానండి. మా సీత ప్రసవించిందా? తల్లి బిడ్డ కులసాగా ఉన్నారా? ఐఎమ్ సారీ, ఆమె చనిపోయింది. రంగన్న బిడ్డని తీసుకుని వెళ్ళిపోయాడు. ఏంటన్నా? కప్ప మునిగిపోయిందమ్మా. ఏంటి? కప్ప మునిగిపోయింది. ఏం జరిగింది? నీకు నాకు రుణం తీరిపోయిందమ్మా. ఏమిటి నాన్న? ఈ వెంకట గారు మన కప్ప ముంచేశాడు. ఏం చేశాడు? ముంచేశాడు. ఆ మహంకాళి గారికి జడ్జి గారు ఉరిశిక్ష వేసేశారట. వేసింది ఆయన దగ్గర మనకే. అయ్యో, ఏంటి రికమెండ్ చేసింది మనమేగా. అమ్మా, ఆ మత నారీ గారిని తలుచుకుంటే నాకు వాంతొస్తున్నానన్నా. నువ్వు ధైర్యంగా ఉన్నానా? ఉన్నారా? ఏమయ్యా పెద్ద మనిషి, ఇది నీకు న్యాయంగా ఉందా అంట? ఆ కుర్రనాయాలు వకీల్లో కనపడలేదని నేను ముందే చెప్పాను. నా మాట నువ్వు నమ్మలేదు. నీ మాటలు నేను నమ్మాను, మా నేను ఊదిస్తున్నావు. ఏం సమాధానం చెబుతావు? మారయ్య, ఇలా చూడు, జరిగింది ఏదో జరిగిపోయింది. పాపం మీ అన్నయ్యకి నీకు రుణం తీరిపోయిందనుకో. మారియా, నిజం, మా అమ్మాయి అన్న మాట అక్షరాలా నిజం. జరిగిపోయింది జరిగిపోయింది, మర్చిపోవయ్యా. మా నాన్న మర్చిపో. సంతలో చింతకాయ గాని వకీలని చెప్పి నన్ను మోసం చేశావు. మిమ్మల్ని చచ్చినా అమ్మా, ఏం లేదు, మారయ్య మనల్ని సరదాగా భయపెడుతున్నాడు. మారయ్య, మర్చే మారయ్య. ఇదిగో, నువ్వెవరో చేస్తే నన్ను చెయ్యి, నా కూతుర్ని చేయక. అయితే ముందు మిమ్మల్ని నా కూతుర్రా. అవును, 4 రోజుల లోపల ఆ చింతకాయ గారు కనపడ్డాడా? సరే, లేదా నీ కూతురు అది ఒకందుకు మంచిదేలే. ఎవరు? నేను ది గ్రేట్ నకిలీ వకీల్ని. మీరా? ఇంతసేపు ఇక్కడే ఉన్నారా? బయట రండి. ఏమిటి అవుతారా? పంక, మన పెళ్లి పాడి జరుగుంటే వాడు కష్టకి నిన్ను పొడుచుంటే ఇదే కదా. మగాడు పోతే ఆడది రకంగా ఉండడం లేదా, అందుకే ఆడది పోతే మగాడి రకంగా ఉండాలని నిరూపిస్తున్నాను. ఏమండి, నేను చచ్చిపోతే మీరు బ్రతకలేరు. నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరే. సమయానుకూలంగా రేటు తగ్గించబడదు. పర్వాలేదు, గుండె రాయి చేసుకున్నాను. మిమ్మల్ని విడిచి నేను ఒంటరిగా చచ్చిపోలేను. మీరు కూడా నాతో రండి, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. నో 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 నో, ఈ భూమి మీద నాకు చాలా పని ఉంది. ఇంకా నాకు టికెట్ రాలేదు. నువ్వు పో. అయితే నేను చావడం ఖాయం అన్నమాట. ఖాయమా? ఖాయమన్నారా? పంక, చచ్చే ముందు చివరిసారిగా ఒక డ్యూయట్ పాడుకుందామా? ఏం పాడుకుందాం? పోదువో చెవట్లు పడతా ఉంటే వేళకోవడానికి సమయం కదయ్యా. అల్లుడు గారు, పంకజం ఎక్కడ ఉంటే ఎలాగో వాడు వచ్చి పొడి చంపేస్తాడు. ఏదైనా చక్కటి ఉపాయం చెప్పబోయా. మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టద్దు. నన్ను కొంచెం ఐడియా తెచ్చుకునేవ్వండి. మామగారు, రంగనని వెతికి తీసుకొస్తానని మా బావతో చెప్పొస్తాను. మేము ఆ ఊరు ఈ ఊరు తిరిగి మద్రాసు చేరుకుంటాం. మా రఘు హాస్పిటల్ అక్కడ ఉంది కదండి, మేము సేఫ్గా అక్కడ ఉండొచ్చు. ఏమండి, అయితే మనం ముందు ఏ ఊరు వెళదాం? హైదరాబాద్. హైదరాబాద్. ఎందుకు? అక్కడ జాలీగా ఖుషీగా ఫ్రాకత్గా. అయితే అక్కడికి వద్దు, తిరుపతి వెళదాం. తిరుపతి ఎందుకు? మన పెళ్లి కుదిరితే మీకు గుండు చేయిస్తానని నేను మొక్కుకున్నాను. నాకు గుండు చేయిస్తానని నువ్వు మొక్కుకున్నావు. బ్యూటిఫుల్ ఐడియా.
పంక నా క్రాఫ్ట్ మీద నీకంత కక్ష ఎందుకు, నా బోడిగుండు మీద నీకంత ఆపేక్ష ఎందుకు? చూడు, నేనొకటి అనుకున్నాను, మన పెళ్లి కుదిరితే మీ నాన్న గుడ్డి చేయించి కొంచెం పిలగుంచుదామని. అయ్యో